సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, పంచేంద్రియాల కంటే ముందు మనస్సు బుద్ధి విషయానందం అనుభవిస్తుంది కనుక మొదలే భగవంతుని స్మరించవలెను. ఇట్లు చేసినచో ఇది కూడా ఒక విధముగా భగవంతుని కర్పితమగును. విషయములను విడిచి పంచేంద్రియాలు ఉండలేవు కనుక ఈ విషయము మొదలు గురుని కర్పించినచో వాని ఆనందాభిమానమును సహజముగా అదృశ్యమైపోవును. ఈ విధముగా కామము, క్రోధము, లోభము మొదలగున్న వాటిని గూర్చి వృత్తులన్నింటినీ అంటే ఆలోచనలు మొట్టమొదట గురువుని కర్పించవలను. ఈ అభ్యాసము ఆచరించినచో దేవుడు వృత్తులన్నీ నిర్మూలన అనుకుటకు సహాయపడును. విషయముల అనుభవించు ముందు బాబా మన చెంతనే ఉన్నట్లు భావించినచో ఆ వస్తువు అనుభవించవచ్చునా లేదా?